రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు రీసెంట్గా పెట్టిన ఒక ప్రెస్ మీట్కి సమాధానం చెప్తూ కృష్ణా నదీ జలాలను మేము ఎలాగైతే సమర్థవంతంగా వాడుతున్నామో ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజానీకానికి ఉంది. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాం తెలుసుకోండి అని చెప్తూ ఒక భయంకరమైన నిజాన్ని బయటికి చెప్పారు. ఇప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు తన పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో కలిసి ఓటుకు నోటు అనే ఒక కేసులో దొరకటం వల్ల తెలంగాణలో ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టి ఉన్న పళంగా తెలంగాణ నుంచి ఖాళీ చేసి అమరావతిలోకి వచ్చి టెంపరీ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో టెంపరీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి 10 నుంచి 15,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మనం ఇదివరకే మాట్లాడాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇది నిజం. ఓటుకు నోటు కేసులో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి అధికారికంగా ఒక కేసు కూడా నడుస్తూ ఉంది. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మీద అలిగేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో రకరకాల ప్రాంతాలకు చెందిన ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తారు, ప్రజల యొక్క భవిష్యత్తును తాకట్టు పెడతారు, కేవలం తమ పార్టీ మనుగడ తమ రాజకీయ మనుగడ మాత్రమే చూసుకుంటారు అనేది వీళ్ళిద్దరి మీద ఎప్పటి నుంచో ఉన్న అలిగేషన్. ఇన్నిసార్లు అలిగేషన్స్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు నోరు తెరవకపోయినా పాపం ఇద్దరు ఎప్పుడు చేతులు పట్టుకొని ఏ మీటింగ్లో కలిసినా కూడా చాలా సద్భావంతో కలిసి ఉండేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా తను సాధించిన ఘనత ఏంటి అంటే రాయలసీమ ప్రజల వాటాను నేను ఆపగలిగాను, రాయలసీమకు పోవాల్సిన నీటిని నేను ఆపగలిగాను, దీనికి నాకు సహకారం అందించింది సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది నేను వేస్తున్న నింద కాదు, ఇది కేవలం నేను విన్న విషయాన్ని చెప్తున్నాను. ఆ రోజు ఆ మాట విన్న క్షణం ఒక రాయలసీమ వాడిగా నేను పడిన ఆవేదన అంతా ఇంత కాదు. పచ్చగా 3 పంటలు పండే గోదావరి ప్రాంతం కాదు నాది, ఎప్పుడూ జలాలతో కళకళలాడే గోదావరి ప్రాంతం కాదు నాది. బీడు భూములు, మిట్ట భూములు, రైతులు రోజంతా కష్టపడితే సంవత్సరానికి 2 పంటలు పండితే గగనం. అటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. ఈ రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడవు. రెయిన్ షాడో రీజియన్లో మోస్ట్ ఆఫ్ ద రాయలసీమ ఉంది. మాకు వర్షాలు పడవు. మేము ఆధారపడేది కేవలం ఇరిగేషన్ ఫెసిలిటీస్ మాత్రమే. రాయలసీమ 2 గొప్ప ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అందించింది, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ రాయలసీమలో పుట్టిన వాళ్ళే. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టినా కూడా ఏ రోజు రాయలసీమ వాసిగా ప్రవర్తించాడు. ఆంధ్ర అల్లుడు అవటం మూలన ఏమో ఆయనకు రాయలసీమ నచ్చదో, రాయలసీమ పట్ల చులకన భావము, వీళ్లకు సొంతంగా నిలబడే శక్తిని మనం అందిస్తే వీళ్ళు మన మాట వినరు, తల ఉంచరు, వీళ్ళు తిరగబడి ఎగబడే మనస్తత్వం వీళ్ళది అనుకుంటారో ఏమో తెలియదు. కానీ సినిమా వాళ్లతో సహా రాజకీయ నాయకులతో సహా రాయలసీమని చిన్నచూపు చూడటం. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అంటే శ్రీశైలం రిజర్వాయర్, చాలామంది శ్రీశైలాన్ని ఒక హిందూ ధర్మక్షేత్రంగా చూస్తారు. నిజమైన శ్రీశైలం గొప్పతనం ఎక్కడుందంటే అక్కడున్న రిజర్వాయర్. ఆ శ్రీశైలం రిజర్వాయర్ మీద కట్టిన డ్యామ్, ఆ శ్రీశైలం డ్యామ్ కుడి పక్కన ఒక కాలువ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ శ్రీశైలం రైట్ కెనాల్. మీ ఊహకు కూడా అందదు. ఆ కెనాల్ నుంచి నీరు ఏకంగా చెన్నై వరకు వెళ్తుంది. పోతిరెడ్డిపాడు అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఏమి అంటే శ్రీశైలం రిజర్వాయర్ 880 అడుగుల ఎత్తు నీరొచ్చి చేరినప్పుడు గ్రావిటీ బేసిస్ మీద, అంటే నీరు ఇలా పారుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వచ్చి చేరుతాయి. అక్కడి నుంచి తాగునీటి అవసరాలకు కానీ ఇరిగేషన్ అవసరాలకు కానీ రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు కొంత ప్రాంతము, అట్లనే చెన్నైకి తాగునీరు అందిస్తుంది. ఇది ఒక ట్రాక్. అంటే శ్రీశైలం బ్యారేజ్ నుంచి కుడి పక్కకు మొత్తం దక్షిణ రాయలసీమ అండ్ చెన్నై దాకా మంచినీళ్ళు వెళ్తుంది. కాకపోతే కండిషన్ ఏంటంటే 880 అడుగులు నీరు చేరాలి. ఆ నీరు చేరకుండా లెఫ్ట్ పక్కన శ్రీశైలం ఈ బ్యారేజ్ ఎడం పక్కన తెలంగాణ ప్రభుత్వం వారు 800 అడుగుల దగ్గరికి రాగానే నీటిని డ్రా చేస్తున్నారు వాడు పవర్ జనరేషన్ కోసం. అప్పుడు మన రాయలసీమకు 880 అడుగులకు నీరు చేరేది ఎప్పుడు, ఆ నీరు పోతిరెడ్డిపాడు దగ్గరికి వచ్చేది ఎప్పుడు, మన తాగునీటి అవసరాలు తీరేది ఎప్పుడు, మన ఇరిగేషన్ ఫెసిలిటీస్కి నీళ్లు దొరికేది ఎప్పుడు?
అంటే రాజకీయ నాయకులు ఒక ఎఫర్ట్ పెట్టాలి. రాయలసీమకు నీరు కంటిన్యూస్ బేసిస్ మీద అందించడానికి, పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవటానికి, వర్షాలు పడకపోయినా, మాన్సూన్స్ రాకపోయినా రాయలసీమకు నీరు అందటానికి, కృష్ణా నది నుంచి నీరు డ్రా చేసుకోవటానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎవడో ఒక నాయకుడు ఒక ఇనిషియేటివ్ తీసుకొని, అవును ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు కావాలి, నా రైతుకు నీళ్లు కావాలి, ఇక్కడ కూడా హార్టికల్చరల్ క్రాప్స్ పెరగాలి, ఇక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ విధానాలను అమలు చేయాలి, ఇక్కడ కూడా రైతులు సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అని ఎవరో ఒక నాయకుడు అనుకోవాలి కదా. అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర అల్లుడు అనుకోకపోవటం వల్ల రాయలసీమలోనే పుట్టి, నేను ఇక్కడే పుట్టాను, ఈ ప్రజలకు ఏదో మేలు చేస్తానని నిరూపించుకోవటానికైనా సరే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే గ్రావిటీలో నీళ్లు రాకపోతే పంపులు పెట్టి ఎత్తి కెనాల్లో పోసి రాయలసీమకు నీళ్లు తరలిస్తారు. 7,000 కోట్ల రూపాయలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. రోజుకు 3 TMCల నీరును అక్కడి నుంచి డ్రా చేసి మన రాయలసీమకు ఇరిగేషన్కి పంపిస్తారు. అంటే రాయలసీమ ప్రజలు నీళ్లతో సుభిక్షంగా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి ఇనిషియేటివ్ చేసి ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో లాబీ చేశారు. ఏంటి, మన ఇద్దరి మధ్య రాజకీయ నెగోసియేషన్స్ కానీ, వాటర్ నెగోసియేషన్స్ కానీ, మరే ఇతర నెగోసియేషన్స్ కానీ జరగాలంటే మనము ఈ ప్రాజెక్టును ఆపేయాలి. అంటే మా తెలంగాణకు డ్యామేజ్ జరగకుండా మేము పవర్ జనరేషన్కి మాకు పవర్ జనరేషన్కి కంటిన్యూస్ సప్లై వాటర్ ఉండటం కోసము మీరు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలి. మన దయా హృదయుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని ఓకే నీ కోసం రేవంత్ ఆపుతున్నాను. ఈ మాట చెప్పింది ఎవరో కాదండి, సాక్షాత్తు రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రాంతానికి, తను పుట్టిన ప్రాంతానికి మంచి చేయటానికి ఏమాత్రం స్పృహ లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రాంత అభివృద్ధి కోసం ఒక గిఫ్ట్ అడిగితే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వదిలేశాడు. ఈజీయా? ఈ ప్రాంతంలో పుట్టిన వాడికి ఇది తీసుకోవడం ఈజీయా? నాకు ఆంధ్ర మీద కానీ, తెలంగాణ మీద కానీ, ఉత్తరాంధ్ర మీద కానీ ద్వేషం లేదు. నా ప్రాంతం మీద ప్రేమతో నేను మాట్లాడుతున్నాను. తప్పు కాదు కదా, నా ప్రాంతం మీద మాట్లాడడం తప్పు కాదు, నాకు తెలుసు ఆ విషయం. నా ప్రాంతానికి రోజు 3 TMCలు నీళ్లు రాకుండా ఈ ప్రభుత్వం పక్క ప్రభుత్వానికి సహాయం చేసిందట. దేనికి? కార్డియల్ రిలేషన్స్ యాజ్ పర్ ద పొలిటికల్ నార్మ్స్. పొలిటికల్గా మీరు కార్డియల్ రిలేషన్స్ ఉండటం కోసం మా ప్రాంతానికి నీళ్లు రావటాన్ని ఆపచ్చా? అంటే మా ప్రాంతంలో అడగలేరు కదా. మాకు తరతరాల నుంచి రాయలసీమ వాళ్లకు నోరు లేదు, మాట్లాడడానికి రాదు, చతుర్లు చలోక్తులు రావు. ఎందుకంటే ఎప్పుడు అన్నము కారము తిని కడుపడం కోసం మాత్రమే కడుపు నింపుకునేవాడు. అన్నము, ఉల్లిపాయ, కారము, మజ్జిగ తిని బ్రతికిన జాతి. మరి ఏం మాట్లాడతాం? ఏ ప్రభుత్వాలైనా మాకు ఏం బెనిఫిట్ చేస్తున్నాయి? ఎవరో ఒక ప్రభుత్వంలో ఇనిషియేషన్ తీసుకుని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు, కనీసం అది రాకుండా కేసులేసి అడ్డుపడ్డారు. కనీసం నీళ్లు రావాలి కదా, నీళ్ళు వస్తేనే కదా డ్రిప్ పెట్టుకుంటాము, డ్రిప్ పెట్టుకుంటేనే కదా హార్టికల్చర్ పెరుగుతుంది, హార్టికల్చర్ పంటలు పెరిగితేనే కదా గ్లోబల్కి మేము ఎక్స్పోర్ట్ చేయగలము, పంటలు పండించగలము, పండ్లు పండించగలము, కూరగాయలు ఆకుకూరలు పండించి రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ సస్యశ్యామలం అయితే మీకు ఇంకా మీరు మాతో ఆడుకోవడానికి అవకాశాలు లేవన్నా? ఇవంతా రాయలసీమ నాయకులు ఏమైపోయారు? ఏ పార్టీ నాయకులైనా సరే మాట్లాడరా? తిని పడుకుంటారా? హైదరాబాద్లో ఇల్లులు కట్టుకొని గ్రాండ్గా బ్రతుకుతారా? పచ్చని చెట్లు కొట్టేస్తారు అభివృద్ధి పేరుతో, వచ్చే నీటిని ఆపేస్తారు డిప్లొమసీ పేరుతో. ఇక రాయలసీమ ఎలా బ్రతకాలి? అవును, ఇప్పుడున్నాయి, నీళ్లు ఉన్నాయి, తాగడానికి ఉన్నాయి, ఇరిగేషన్కి ఉన్నాయి, అవసరమా ఈ రాజకీయం? అవును, మేము బాగుపడకూడదు, మాకు ఉన్న నీళ్లతో బతకాలి, దొరికితే నీళ్లు తాగాలి, దొరికితే పంట పండించుకోవాలి, లేకపోతే పస్తులు ఉండాలి, వడ్డీ వ్యాపారాలకు వడ్డీలు కట్టాలి, రుణాలు కట్టుకుంటూ మా బ్రతుకులు వెళ్ళబుచ్చాలి, లేదా డబ్బు కోసం పక్కనోని చంపుకు తినాలి, హత్యలు, ఫ్యాక్షనిజం పెంచి పోషించాలి. మళ్ళీ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంటేనే కదా మీలాంటి రాజకీయ నాయకులు బ్రతికేది. తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ వాళ్లకున్న ప్రేమ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ వాళ్ళ మీద లేకపోవటం అత్యంత దారుణం, దయనీయం, దుర్మార్గం. అందుకోసమే కదా తెలంగాణ ఆంధ్ర పాలకులు, ఆంధ్ర నాయకుల నుంచి తెగగొట్టుకొని వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ మీతోనే మాట్లాడుతున్నా. రాయలసీమకు వచ్చి ఒక హత్యను రాజకీయంగా వాడుకొని పోయావు కదా, ఇవాళ
నీళ్లు లేకుండా చేస్తున్నారు, నీళ్లు రాకుండా కూడా చేస్తున్నారు. నిద్రపోతున్నావా? కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నావా? అదే కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా నువ్వు పట్టడన్నము గుక్కెడు నీళ్లు కూడా పోయలేని స్టేజ్లో నువ్వు ఉంటే ఆశీర్వదించడు నిన్ను. నీ కుటుంబం కానీ నువ్వు కానీ రాజకీయంగా బాగుండాలంటే నీ నాయకత్వంలో మీ నాయకులు చేస్తున్న దుర్మార్గాన్ని ఆపు. రాయలసీమకు రోజు రావాల్సిన 3 టీఎంసీల నీళ్ల శాతాన్ని, మా వాటాని రానివ్వండి. 881 అడుగులు సంవత్సరానికి దాదాపు 5 నుంచి 10 రోజులు మాత్రమే ఉంటాయి. నెలలో ఒక 10-15 రోజులు మాత్రమే ఆ గ్రావిటీ మీద వచ్చే నీళ్లతో రాయలసీమ ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతా ఉంది. ఇకనైనా బాధ్యతతో నిజాయితీగా ఒక ఎఫర్ట్ పెట్టి మా రాయలసీమ బ్రతికేటట్లుగా ఒక అవకాశం కల్పించండి. మీకు రాజకీయంగా ఎన్ని అవసరాలు కావాలో, ఎన్ని అవకాశాలు కావాలో మేము కల్పించాం. మా రాయలసీమ వాళ్ళ నోటికాడ ముద్దను, నీటిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఎవడైనా సరే ఇదే భూమి తల్లి మట్టిలో కలిపేసుకుంటుంది. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకండి.